నమస్తే, వెల్కమ్ టు వీన్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికలు దగ్గర పడే సమయానికి విగ్రహాల ముసుగులో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డ వెనుగండ్ల రాము. గుడివాడ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం పెట్టేది నేనే, ప్రారంభించేది నేనే అని అన్న వెనుగండ్ల రాము. అంబేద్కర్ విగ్రహ పనులకు భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే, విగ్రహం ఏర్పాటు చేసేందుకు సహకరించిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన దళిత సంఘాల నాయకులు. జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కేకులు కట్ చేసిన టీడీపీ నేతలు. రాష్ట్ర శ్రేయస్సు కొరకు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకం అంటూ కొనియాడిన వెనుగండ్ల రాము. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్న తమకు ప్రజలు ఎదురు వచ్చి వారి యొక్క సమస్యలు విన్నవించుకుంటున్నారని, 20 సంవత్సరాలు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా వదిలివేసిన ఎమ్మెల్యే కొడాలి నాని నేడు ఎన్నికల సమయం వచ్చేసరికి హడావుడిగా అభివృద్ధి కార్యక్రమాల ముసుగులో పర్యటించడం జరుగుతుందని విమర్శించారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నేడు 27వ వార్డులో టీడీపీ జనసేన నాయకులు పర్యటించడం జరిగింది. ఎన్నికల సమయం వచ్చేసరికి విగ్రహాల ఏర్పాటు ముసుగులో మరోసారి ప్రజలను, కులాల నాయకులను మభ్యపెట్టేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని ప్రయత్నిస్తున్నారంటూ రాము మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు టీడీపీ జనసేన నేతలు పాల్గొనడం జరిగింది. లోన్స్ అన్ని రద్దు చేస్తాం. టిడ్కో ఇల్లు అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, ప్రతి టిడ్కో ఇల్లు. అలాగే ఇంతకుముందు మేము పెట్టిన పేర్లు కూడా మొత్తం అన్ని తీసేసి వేరే వాళ్ళు అమ్ముకున్నావు డబ్బులకి అమ్ముకున్నావు వాళ్ళందరికీ ఫ్లాట్లు ఇస్తానికి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్లాట్స్ ఉన్నవాళ్ళైనా కానీ, మేము ఇవ్వబోయే వాళ్ళైనా కానీ అందరికీ టిడ్కో ఇల్లు అనేవి ఫ్రీగా చేస్తామని చెప్పి చేస్తున్నాం. అదే కాకుండా పూర్తిగా ఆ టిడ్కో ఇల్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి వాళ్ళు ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్న ఫీలింగ్లో తీసుకుని వెళ్తామని చెప్పేసి చేస్తున్నాం. దానికి మెయింటెనెన్స్ లేకపోయినా ఏ మాత్రం అలాగే అక్కడ ఏదో పక్కన జగనన్న కాలనీ అని పేరు పెట్టుకుంటారు కాబట్టి మీకు దీంట్లోంచి ఆ కాలనీలో సెంటు స్థలం ఇస్తావు, దాంట్లో కట్టుకోపోతే స్థలం తీసేస్తారంటావు. సరే కట్టుకుందామని వాళ్ళు మొదలెడితే గవర్నమెంట్ తరఫున ఇవ్వాల్సిన మెటీరియల్ అనుకుంటున్నా తుప్పుపట్టిన ఇవి మీ భారతీయ సిమెంట్ చెత్త రకం భారతీయ సిమెంటు ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి మేమంతా కష్టపడతామని చెప్తాం. ఈలోపు కానీ నువ్వు ఇచ్చే 1,80,000 దీనికోసం ఒక్కొక్క ఇల్లు 7-8 లక్షలు అవుతుంది. ఈ మొత్తం వాళ్ళందరూ అప్పుల పాలవుతారు. నువ్వు చేసిన ఏ పని చూసినా కానీ, నువ్వు చేసిన ఏ పని అయినా కానీ ఇలాగే ఉంది. పూర్తిగా నేను చూస్తున్నాను. చాలా అంటే ప్రజలను అప్పులు పాలు చేసి వాళ్ళు గట్టిగా మీ చెప్పు చేతలు ఉండేవి చేసుకోవడం లేదు. అలాగే ఈ మధ్యకాలంలో నిన్న మొన్నటి నుంచి మొదలెట్టావు ఈ దొంగ ఇళ్ళ పట్టాలు ఇవన్నీ ఇళ్ళ పట్టాలు, పంచేయని ఇళ్ళ పట్టాలు ఇస్తున్నారు. మీకు అందరూ గమనించుకోండి. అవన్నీ ఒరిజినల్స్ కావు. నేను వెళ్ళి ప్రతి ఒక్కరికి ఇంటికి ఇల్లు ఇస్తాను అని చెప్పేసి నేను గ్యారంటీ ఇస్తుంటే స్థలం లేని వాళ్ళందరికీ స్థలం ఇస్తానని, ఇల్లు కట్టుకోవాల్సిన వాళ్ళని ఇల్లు కట్టించాడు చేస్తానని, వాడిస్తానని చెప్పి వెంటనే నువ్వు దొంగ పట్టాలు మొదలెట్టావు. నీ రాజకీయం మొత్తం ఎట్టగా జరుగుతూ ఉంది. దుర్మార్గమైన పనులు మాకు ఇస్తే నిజంగా ఇవ్వు, మాకేం అభ్యంతరం లేదు, చాలా ఆనందపడతాం. ఏదో చివరిలో వెళ్ళిపోయేటప్పుడు ఒక పని మంచి పని చేసామని ఆ దొంగిళ్ళు పట్టాలు ఇచ్చి జనాలు మోసం చేసి దీంట్లో నువ్వు మాత్రం ఏం బాగుకోలేవు అని చెప్పేసి నీకు హెచ్చరిస్తున్నావు. అదే కాకుండా ఎన్నాళ్ళు చేస్తావు ఇది. ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ ఒకటి బిగినైంది గుడివాడలో. నేను వెళ్ళి హామీ ఇస్తే ఈలోపు ఆ పని చేస్తాం మొదలెడతాను చక్కగా. ఇది ఒకటి మంచిగానే ఉంది.
నేను అంబేద్కర్ గారి విగ్రహం కాంచ విగ్రహం ప్రామిస్ చేయగానే ఇవాళ ఓపెనింగ్ అని చెప్పి మొదలెట్టావు. కానీ అది నీకు తెలుసు, అది నువ్వు చేయలేవని చెప్పి. ఇంక 2 రోజుల్లోనే ఎలక్షన్ కూడా వచ్చేస్తుంది. అలాంటి జరగనివరని నీకు తెలుసు. కావాలని చెప్పి ఓపెనింగ్ పెట్టినా కానీ నేనైతే కాంచ విగ్రహం పెట్టేది నేనే, దాంట్లో తర్వాత దాన్ని ఓపెనింగ్ చేసేది నేనే. మీకు అంబేద్కర్ గారికి సరైన గౌరవం దక్కేది చూసుకునేది కూడా నేను విగ్రహాల రాజకీయాలు, పనికిమాల రాజకీయాలు పనిచేయమని చెప్పేసి చేసే పనిలో ఏ పని చేసినా కానీ దానిలో నిబద్ధత ఉండాలి, ఇష్టంతో చేయాలి. నీలాగా ఓట్ల కోసం చేయొద్దు. ప్రతి సంగతి ఓట్ల కోసమేనా? నీ బతుకంతా ఇదేనా? ఆ చివరి రోజు రాజకీయాలు మొదలెట్టి చివరి రోజుల్లో వచ్చేసి నువ్వు హడావుడిగా ఆ ఓట్ల కోసం రకరకాల ఫీట్లు వేసినా కానీ జనాలు ఎవరు నేను నమ్మే పరిస్థితిలో లేరు. ఇదైతే చాలా స్పష్టంగా అందరికీ తెలుసు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు అనేది చక్కగా అందరికీ అర్థమైపోయింది. ఈ మొత్తం మీద నీ బతుకు అయిపోయింది. దీంతో నువ్వు చెప్పినట్టు ఇవే చివరి ఎలక్షన్లు మళ్ళీ నువ్వు వెలుగు అనేది చూడవు. నువ్వు గుడివాడ ప్రజలు నీ మీద అంతగా ప్రతీకారం తెచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు. జై జనసేన, జై తెలుగుదేశం. 27వ వార్డులో బాబు షూటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని కొనసాగుతుంది. ఈ వార్డులో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా రాముని ఓడిస్తాకి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో, ఎప్పుడు ఓటేద్దామని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి ప్రజల్ని ఏ విధంగా మోసం చేశాడో ప్రజలందరికీ బాగా అర్థమైంది. ఇప్పటికీ 20 సంవత్సరాలు పట్టింది ఈ నైజం ఏంటి, వీడి క్యారెక్టర్ ఏంటని. ఎందుకంటే ఇప్పుడు దాకా ప్రజలు మోసం చేస్తాకి ప్రతి ఎలక్షన్లో వచ్చి నాకు అధికారం లేదు, అప్పుడు ప్రతిపక్షంలో నయం చేయలేను అని చెప్పి తప్పించుకుంటూ వచ్చాడు. వాళ్ళ అధికారం వచ్చింది, మంత్రి అయ్యాడు, ఏం పీకాడు అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈ రోజున ప్రభుత్వం మంత్రి అయిన తర్వాత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని, పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని అగత్యాలు జరిగిన గుడివాడ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు టీవీలో చూస్తున్నాం. ఈ రోజున సివిల్ సప్లైస్ మంత్రిగా ఉంటూ వాళ్ళ రేషన్ బియ్యాన్ని అక్కడ రవాణా చేసి విదేశాలు పంపించాడు షిప్పుల ద్వారా. ఇంత దుర్మార్గుడు. వాళ్ళ ప్రజల యొక్క సమస్యల్ని 20 సంవత్సరాల నుంచి ఏది పట్టించుకోకుండా కేవలం స్వార్థం కోసమే ఈరోజు మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇంకోసారి కొత్త డ్రామా తెరెత్తాడు. ఇదే నా చివరి అవకాశం అని. ఎస్, నువ్వు చెప్పింది కరెక్టే, ఇదే నీ చివరి అవకాశం. ప్రజలు ఖచ్చితంగా నేను ఇంటి పంపిస్తా సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తాను. ఈ దుర్మార్గుడు గుడివాడ ప్రజల్ని, గుడివాడ ప్రాంతాన్ని సర్వనాశనం చేశాడు. సంక నాగిచ్చాడు గుడివాడ పట్టణాన్ని. ఇంత ఘోరంగా ఏది పని చేయకుండా ప్రజల్ని గాలికి వదిలేసి వాళ్ళ ఇబ్బందులు పట్టించుకోకుండా ఇవాళ 5 సంవత్సరాలు అయింది. ఏ గ్రామానికన్నా వెళ్ళి, ఏ కుటుంబానికన్నా వెళ్ళి ఆదుకున్నావా అని చెప్పి నేను అడుగుతున్నా. వాళ్ళు మొదలెట్టాడు కొత్త డ్రామా, ఇంకోటి తెరలేపాడు, విగ్రహాలు పట్టుకుంటున్నాడు. ఏంటో 20 సంవత్సరాల తర్వాత ఇవి గుర్తొస్తుంది. ఎవడ విగ్రహాలు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎన్ని ఎలక్షన్ డ్రామా చేస్తా ప్రజలు మళ్ళీ డైవర్ట్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ దుర్మార్గుడు. దయచేసి గుడివాడ ప్రజలు ఈడు మాటలు నమ్మకండి. ఈడు మళ్ళీ వాళ్ళ అంబేద్కర్ విగ్రహం అంటాడు, వాళ్ళ బాబ్జీ విగ్రహం అంటాడు. ఇంతకాలం అయిపోయింది, ఈ గుర్తురాలేదా? కేవలం ఎలక్షన్ ముందు రేపు ఎల్లుండి నోటిఫికేషన్ వస్తుంది. ఈ దుర్మార్గి కేవలం డైవర్ట్ చేస్తా కోసం, ప్రజల యొక్క ఏదైతే నిర్ణయించుకున్నారో దాన్ని డైవర్ట్ చేస్తా కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా వాళ్ళు చూస్తున్నాం, పాత మున్సిపల్ ఆఫీసులో దొంగ పట్టాలు ఇష్యూ చేస్తున్నాడు. ఎన్ని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి కొడాలి నాని నమ్మకండి. పాత ఆఫీసులో నీకేం పని, పట్టాలు ఏంటి పని, దొంగ పట్టాలి అన్నీ కూడా. డబ్బులు తీసుకుని ఒక్కొక్కటి దగ్గర నీ మనుషులు చేసే పని అది. నీ శిష్యులు ఎవరైతే ఉన్నారో పాత మున్సిపల్ ఆఫీసులో దొంగ పట్టాలు ఇష్యూ చేసి డబ్బులు దొబ్బేసి పారిపోతానికి సిద్ధమయ్యాడు. ఖచ్చితంగా నేను గుడివాడ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దుర్మార్గుని తరిమి కొట్టండి, ఉరకలేయాలి. ఈయన పాతేద్దాం. గుడివాడలో ఇంత దుర్మార్గంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి సంపద దోచుకుని రేపు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తే మన సంపదని దోచుకుంటాడు. జాగ్రత్తగా ఉండాలి.
ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చే కొడాలని మీ దగ్గర సందాలు వసూలు చేస్తాడు. కిస్తీలు కట్టాల్సిన నెలకు కిస్తీలు కట్టాల్సిన ప్రమాదం వస్తుందని చెప్పి మేము హెచ్చరిస్తున్నారు. ఈ దుర్మార్గుడిని ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. వెనిగల రాముకి ఈ పని ఏంటో తేలిపోద్ది, ఈ జాతకం ఏంటో తేలిపోద్ది. వాళ్ళు ఎంతసేపు ఆ ఎమ్మెల్యే పది కవచంగా వాడుకుని ఎవరిని మేము మోసం చేస్తాం, ఎంతకాలం మోసం చేస్తాం. చాలా సమయం ఇచ్చారు, 20 సంవత్సరాలు సర్వనాశనం చేశారు గుడివాడిని. ఇవన్నీ కూడా ఆలోచన చేయకపోతే భవిష్యత్తులో గుడివాడి ప్రాంతం సర్వనాశనం అయిపోద్ది. మనకి భావితరాలు మనకు క్షమించు ఇటువంటి దుర్మార్గుడిని ఎన్నుకుంటే. దయచేసి రాముకు ఒక అవకాశం ఉండి ఇది సరైన బుద్ధి చెప్పండి. ఏది వదిలిపెట్టి చేసిన అరాచకాలు ఏదైతే కబ్జాలు. ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో 27వ వార్డులో ప్రచారం చేస్తా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య మమ్మల్ని అప్పుల పాలు చేసేశారు బాబు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరున్నప్పుడు మాకు ఆ 2 బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చారు. ఆ ఇళ్ళు 5 సంవత్సరాల నుంచి మాకు ఇవ్వకుండా వాటిని మురగబెట్టి వాటికి సున్నం పూసి ఇప్పుడు మాకు తాళాలు ఇచ్చారు. అక్కడ డ్రైనేజీ లేవు, నీళ్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు అప్పులు పాలైపోయాం. బ్యాంకుల వాళ్ళు మాటికి ఫోన్ చేసి ఎంపీ అయిపోయింది మీరు, లేకపోతే కనుక మీ ఇళ్ళు వేలం వేసేస్తామని చెబుతున్నారని భయపడతా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే ప్రజలకి, మేము 2 బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చాం, లేకపోతే ఒక 7,000 8,000 పట్టాలు ఇచ్చాం, వీళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాయకులందరూ ఇదే మాట్లాడుతున్నారు. మీరు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి ఏం జరుగుతుందో. ఏదైతే 9,000 2 బెడ్రూమ్ 8,912 2 బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చారో వాళ్ళందరూ అప్పులు పాలైపోయారు. బ్యాంకుల చుట్టూ తిరగలేక చచ్చిపోతున్నారు. బ్యాంకులో ఎలా వేస్తా అన్నారు, రూపాయికే ఇల్లు ఇస్తామని చెప్పి ఈ రోజున ఒక్కొక్కరిని 3,70,000 అప్పులు పాలు చేశారు. ఎవరైతే వెనిగళ్ల రాము గారు గెలిచిన తర్వాత ఇవన్నీ కూడా రద్దు చేస్తామని ఆయన ఆల్రెడీ ప్రకటించాడు. అట్లాగే 7,000 ఇళ్ల పట్టాలు ఇచ్చామని చెబుతున్నారు. మీరు చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా నేను. 1,80,000 ఇస్తామంటున్నారు. దాంట్లో ఏదో ఇసుక తుప్పట్టిపోయిన సువలో బోలో ఏదో ఇస్తున్నారు. అవన్నిటికీ సరిపెట్టేస్తున్నారు. ఆ 1,70,000 60,000 ఇల్లు అవుద్దా? ఒక్కొక్కళ్ళు 6 లక్షల రూపాయలతో ఇల్లు, 7 లక్షల రూపాయలతో ఇల్లు అవుతుంటే ఈ 1,70,000 పోను ఆ 5 లక్షలు అప్పులు పాలైపోయి 4 రూపాయలు 5 రూపాయలు వడ్డీలకి తీసుకుని అప్పులు పాలైపోయి ఈ రోజున ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటయ్యా అంటే ఇళ్ల విషయంలో ఒక 16,000 కుటుంబాలని రోడ్డును పడేసి అప్పులు పాలైపోయి వాళ్ళలో లక్షణాన్ని ఏడ్చే పరిస్థితి తీసుకొచ్చారు. వీళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితులు ఆదుకోవటం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజున ఏ వార్డుకి వెళ్ళినా బ్రహ్మరథం పడతా ఉన్నారు. బాబు మేము రౌడీజం భరాయించలేము, అందుకనే మేము బయటపడతలేదు. తప్పనిసరిగా చంద్రబాబు గారి నాయకత్వం కావాలి, ఇక్కడ వెనిగళ్ల రాము గారిని మేము గెలిపించుకుంటామని చెప్పి ప్రజలందరూ వాగ్దానం చేస్తూ ఉన్నారు. అదే పట్టుదలతో ఉన్నారు. తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఈ గుడివాడ అభివృద్ధి సంక్షేమంతో పాటు బిడ్డలకు ఉద్యోగాలతో పాటు ఈ ఇళ్లకు అప్పులు పాలైపోయిన వాళ్ళందరి కోరికలు కూడా తీరుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. గుడివాడ పట్నం నెహ్రూ చౌక్ సెంటర్ లో గుడివాడ నియోజకవర్గ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి ఎమ్మెల్యే కొడాలి నాని, ఏపీఎస్సీ కమిషన్ చైర్మన్ మార్ముడి విక్టర్ ప్రసాద్ బౌద్ధ విధానంలో శంకుస్థాపన చేశారు. తొలుత నెహ్రూ చౌక్ ప్రాంగణంలో బుద్ధ భగవానుడు, అంబేద్కర్ చిత్రపటాలకు నాయకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నాని, విక్టర్ ప్రసాద్ విగ్రహ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ ఫ్లైఓవర్ విస్తరణలో భాగంగా కోతిబొమ్మ సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తుండగా ఆయనను గౌరవించాలనే ఉద్దేశంతో తొలగించిన విగ్రహానికి ప్రతీకగా గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ఎమ్మెల్యే నాని తెలియజేశారు. కమిటీ సభ్యులు అవకాశం ఇస్తే కాంస్య విగ్రహాన్ని తాను ఇస్తానని ఎమ్మెల్యే నాని ప్రకటించడంతో సభలోని నేతలు చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. విగ్రహ సంస్థాపన కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గ దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు పొంగులేటి జయరాజు, కారే జోసెఫ్, మొండి కిరణ్ కుమార్, బెజ్జం శివనరాజు, కాకొల్లు రాజారెడ్డి, బొడ్డు చంటి, దోనే కోటిబాబు, వైసీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు రేమల్లి నీలాకాంత్, వైసీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు కాళీ, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. గుడివాడ
నడిబొడ్డులో ఈ నెహ్రూ చౌక్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ శంకుస్థాపన కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు మిత్రులు డాక్టర్ విక్టర్ ప్రసాద్ గారు, ఏపీ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కిరణ్ గారికి, రెడ్డి గారికి, సుధాకర్ గారికి, జయరాజు గారికి, ప్రతి ఒక్కరికి, ఆదం గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి విగ్రహం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మన కోతిబొమ్మ సెంటర్లో మా చిన్నతనం నుంచి ఉంది. అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణ నిమిత్తం ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించాల్సినటువంటి అవసరం వచ్చింది. దానికి ప్రతిగా ఎక్కడ ఆ విగ్రహం పెట్టి ఆయన గౌరవం ఇవ్వాలని చెప్పి ఆలోచించినప్పుడు మిత్రులందరూ మున్సిపల్ ఆఫీస్లో పెడదామని చెప్పి అనుకున్నప్పటికీ అక్కడ మున్సిపల్ ఆఫీసులో అయితే ఆయన మున్సిపల్ ఆఫీస్ వరకే పరిమితం అవుతాడు, ఈ ప్రజలకి అన్నిత్యం కనపడినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మళ్ళీ వాళ్ళు భావించి ఈ గుడివాడ పట్టణం ఉన్నటువంటి నెహ్రూ చౌక్ సెంటర్లో ఈ విగ్రహాన్ని నెలకొల్పాలని చెప్పి నిన్న మధ్యాహ్నం నా దగ్గరికి వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం గుడివాడలో కాదు, నా ఇంట్లో పెడతాకైనా నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డులో 18 ఎకరాల పొలం, ఎకరం 50 కోట్లు ఉంటుంది, 900 కోట్ల రూపాయల స్థలం. ఎంతమంది వ్యతిరేకించినా 450 కోట్ల రూపాయలతో ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి విగ్రహాన్ని నిర్మించడమే కాదు, ఆయన జీవించినప్పటి నుంచి మరణించిన వరకు ఆయనకు సంబంధించినటువంటి లైబ్రరీలు, అదేవిధంగా పుస్తక రూపంలోనే కాకుండా ఆయన చరిత్రని సినిమాగా చూపించాలని చెప్పి హోమ్ థియేటర్లు కట్టి దాంట్లో వచ్చినటువంటి విజిటర్స్కి 1.5 గంటల పాటు ఆయన జీవిత విశేషాలను తెలుసుకునేటట్టు అనేక గొప్ప లోపల కూడా చాలా గొప్పగా ఉంది, వెళ్ళారు లేదు అందరూ. ఆయన కలిసి ఆయన మిత్రులు, ఆయన పనిచేసినటువంటి రాజకీయ పార్టీలు, ఆయన చదువుకున్నటువంటి బాల్యం ఇవన్నీ కూడా విగ్రహాల రూపంలో ప్రదర్శించడం జరుగుతుంది. అది విజయవాడే కాదు, కృష్ణా జిల్లాకి, ఈ రాష్ట్రానికే ఒక అత్యున్నతమైనటువంటి పర్యాటక కేంద్రంగా రాబోయే రోజుల్లో వెలసిల్లుతుంది. అటువంటి విగ్రహం విజయవాడ నడిబొడ్డులో పెట్టినటువంటి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకి డాక్టర్ అంబేద్కర్ గారు మార్గదర్శి దిక్సూచి అటువంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈ సెంటర్లో నెలకొల్పటం మరి ఈ గుడివాడ పరిసర ప్రాంత ప్రజల అదృష్టం అయితే ఆ విగ్రహాన్ని శంకుస్థాపన చేసేటువంటి భాగ్యం నాకు రావటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. తప్పకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని, ఆ విగ్రహం మరి ఈ సంఘానికి అభ్యంతరం లేకపోతే ఆ విగ్రహాన్ని కూడా నేనే ఇస్తానని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పి దీన్ని ప్రారంభించి ఆ తర్వాతే అక్కడ ఉన్నటువంటి కోతిబొమ్మ దగ్గర ఉన్నటువంటి విగ్రహాన్ని తొలగిస్తామని చెప్పి, అది సిమెంట్ విగ్రహం. నేను కాంట్రాక్టర్తో మాట్లాడినప్పుడు అది విగ్రహాన్ని అలాగే తీయటం కుదురుతుందా అని చెప్పి అడిగితే అది దిమ్మది అంతా పగలగొట్టేటప్పుడు బాగా పాత విగ్రహం, అది ఊడిపోతుందేమోనని డౌట్గా చెప్పారు. కాబట్టి దాన్ని అక్కడి నుంచి తీసేటప్పుడు మన దళిత సంఘాలతో కూడా మాట్లాడి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ విగ్రహం చెక్కు చెదరకుండా మరి ఉంటుందంటే కనుక దాన్ని అక్కడే ఎక్కడన్నా పక్కన ఆ పునర్ప్రతిష్ఠించడం లేని పక్షంలో మరి చేయగలిగింది ఏమీ లేదు. అది మీ సంఘంతో మాట్లాడి చేయమని చెప్పాను కాంట్రాక్టర్తో. తప్పకుండా మీతో మాట్లాడి దాన్ని ఏం చేయాలి, ఎలా తీయాలి అన్నదే చర్చించి తీస్తారు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని ఓపెన్ చేసినాక ఆ కార్యక్రమం చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరి మిత్రులు మచిలీపట్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో మరి చైర్మన్గా ఉన్నటువంటి విక్టర్ ప్రసాద్ గారు మేము కలిసి అనేక ఉద్యమాలు చేసాం, అనేక పోరాటాలు చేసాం.
ఆయన ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమానికి గుడివాడ రావడం చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ జయభీములు. గుడివాడ అంటే నా సొంత పట్టణంగా భావిస్తాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అన్ని వర్గాల నాయకుడు, దళిత నాయకుడు కాదు ఆయన, అన్ని వర్గాల నాయకుడు, గుడివాడ మరి ముఖ్యంగా మా ప్రజలకు అండగా ఉంటున్నటువంటి కొడాలి నాని గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి అన్ని వర్గాల ప్రజలకి, అన్ని సంఘాలకి పేరు పేరున ధన్యవాదాలు, జయభీములు. నేను MLLB చదువుకుని 88లో ఫస్ట్ నా ఉద్యమాలు మొదలుపెట్టిందే అదిగో అక్కడ రాఘవేంద్ర టౌన్షిప్ పక్కన ఉన్నటువంటి, అప్పుడు రమామణి గారు ఉండేవాళ్ళు, శంకర్ రామమణి గారు నా కోసం 2 షాపులు తీసి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా. నేను ఎక్కడి నుండే ఉద్యమాలు చేశాను. వస్తుందాగు నిన్న మొన్నటి వరకు అదే చేశాం. చేసిన ఉద్యమాల ఫలితంగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అత్యంత బాధ్యత అప్పగించారు. ముఖ్యంగా ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ జ్ఞాని, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈ నడిబొడ్డులో ఏర్పాటు చేసుకోవటం, అందులో ముఖ్య పాత్ర వహించినటువంటి నాని గారికి, నిర్వాహక కమిటీ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే మనందరికీ తెలిసిందే. ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలకి ఓటు హక్కు కల్పించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈవెన్ మా నాన్నగారు కూడా. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంపీలు ఉన్నా, జడ్పీటీసీలు ఉన్నా, సర్పంచులు ఉన్నా, వీళ్ళందరికీ 1932లో 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడి ఈ దేశంలో ఉన్న ప్రతి కులానికి ఓటు హక్కు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కరే. ఇవన్నీ తర్వాత ఒకసారి చెప్దాం. అదేవిధంగా ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, అన్ని కులాలకి, అందరి కులాలకి నాయకుడైన అందరివాడు. గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్న అంబేద్కర్ గారు అంటే ఎస్సీలకే కాదు అందరి వాడని రుజువు చేయడానికే నేను విజయవాడ నడిబొడ్డులో ప్రపంచంలోనే ఎక్కడా లేనట్టు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కొడాలి నాని గారి గురించి నేను చెప్పాలి 3 మాటలు. నాని గారు 3 సంఘటనలో, అంటే చాలా సంఘటనలు నాకు తెలుసు, ఈ రోజున ముఖ్యంగా మీరు వినాలి. 3 విషయాలు చెప్తాను. పాలపర్లో ఒక యాక్సిడెంట్ చేస్తే ఎస్సీది, దాన్ని మాయ చేయాలని చూస్తే మరి నాని గారు ఆ శవాన్ని తీసుకుని ఎస్సీల తరపున నిలబడి అనేక పోరాటాలు చేసి కేసులు కూడా పెట్టినటువంటి మహానతుడు. ఉండండి. అదేవిధంగా దొండపాడులో నానిగా వారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే మాలపల్లిని ఆనుకుని చెరువులు తవ్వుతూ ఉంటే నేను వెళ్ళి అక్కడ ఉద్యమం చేశా. ఈ రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి నానిగారు అక్కడ నిలబడి, కొంతమంది అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు నానిగారిని విమర్శించారు. నువ్వేంటి ఎస్సీల పక్కన ఉంటావంటే, మీరు చేసింది తప్పురా, మీరు చేసింది తప్పు, ఎస్సీలదే నిజమని రుజువు చేసినటువంటి వ్యక్తి కొడాలి నాని గారు. దేశానికి ఆణిముత్యం లాంటి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ విఠలప్రసాద్ గారికి, అదేవిధంగా కొడాలి నాని గారికి, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన అంబేద్కర్ గారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు జన సైనికులతో కలిసి వెనగళ్ల రాము కేకులు కట్ చేసి సంబరాలు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర శ్రేయస్సు కొరకు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ మరువలేనిదని, ఆయన అడుగుజాడల్లో ఎంతో మంది జనసేన సైనికులు నడవటమే కాకుండా ఆయన ఆలోచనలు కూడా ఆచరించే సైనికులు దొరకడం నిజంగా పవన్ కళ్యాణ్ అదృష్టమంటూ రాము కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు టీడీపీ జనసేన నేతలు పాల్గొనడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జన సైనికులకి, వీర మహిళలకి, జనసేన నాయకులందరికీనే కాకుండా తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జనం కోసం పుట్టిన జనసేన, జనం కోసం పుట్టిన జనసేన ఇది.
అంటే మీరు ఒక్కసారి చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం చూసి. ప్రజల కోసం ఆయన ఎన్ని త్యాగాలు వేస్తూ ఉన్నారు, ఎంత గొప్పగా పనిచేస్తూ ఉన్నారు. ఈ వ్యతిరేక ఓటు చెల్లకూడదు, ఈ ప్రభుత్వం అవినీతిని అండగట్టాలి అని చెప్పేసి ఆయన పూర్తిగా తెలుగుదేశం పార్టీతో పూర్తిగా మమేకమయ్యి ఏ రెండు పార్టీలు ఇప్పుడు దాకా ఎక్కడ ప్రపంచంలో ఏ రెండు పార్టీల కలయిక జరిగినా కానీ ఇంత గొప్పగా కలిసి పనిచేసేటట్టు లేకుండా చేయటంలో ఆయన ఎనలేని కృషి చేశారు. అంతటి అంటే నేను గంట సేపు కూర్చున్నప్పుడు కూడా స్పష్టంగా చెప్పారు ఆయన ఏమేం చేశారు ఏంటి అనేది. ఏమంటే చెడగొడటానికి బయట జనాలు చాలామంది ట్రై చేస్తూ ఉంటారు, అవేమీ రాకుండా చూసుకోండి. మీరు కూడా మే రెండు పార్టీలు అన్నదమ్ముల్లాగా మేము పైన వెళ్తున్నాము, మీరు కూడా అలాగే చూడండి. మా జన సైనికుల్ని వేరేగా చూడొద్దన్నారు. దానికి అదే రకంగా మేము అందరిని జన సైనికులకు సమాన గౌరవంతో మా సొంత తమ్ముళ్ళు లాగా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం జనసేన మొత్తాన్ని. అలాగే జనసేన వారు కూడా అంత గొప్పగా మాతో కలిసి అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ జనసేన తెలుగుదేశం కలయిక ఎప్పటికీ అలాగే ఉండిపోవాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈ మధ్యకాలంలో బీజేపీ వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. వారు కూడా ఇంత సఖ్యతతోటి మా అందరం కలిసి పనిచేస్తామని చెప్పి మాటిస్తూ ఉన్నాను. అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు బేతవోలు గ్రామంలో వెనిగండ్ల రాము గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడానికి ఈరోజున ఇక్కడ రావటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఒక ఉన్నతమైన ఆశయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం జనసేన పార్టీని స్థాపించారు. అదేవిధంగా ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక సైకో పరిపాలనలో అనేకమైన ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అలాగే ఈ రోజున చూస్తే కనుక తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఓటు చేయలనివ్వని చెప్పారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఓటు చేయలనివ్వకుండా మన యొక్క భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం జనసేన పార్టీ ప్రయత్నం చేస్తుంది. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా సహకరించి రేపు ఉజ్వలమైన భవిష్యత్తు కోసం మనందరం కూడా ఈ మూడు పార్టీల కలయికని, ఈ మూడు పార్టీల యొక్క కూటమిని, అభ్యర్థులందరినీ కూడా గెలిపించి అసెంబ్లీకి అదేవిధంగా పార్లమెంట్కి పంపిస్తారని చెప్పి కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తూ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పి, అలాగే గుడివాడ నియోజకవర్గంలో వెనిగండ్ల రాము గారిని ఉమ్మడి అభ్యర్థిగా మేమందరం కూడా గెలిపించి అసెంబ్లీకి పంపించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ రోజున బీజేపీ వారు కూడా సౌందర్య గారు వచ్చి ఈ రోజున మా యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు బీజేపీ వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా ప్రజలకి ప్రజాప్రభుత్వం ఏర్పడే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి, అలాగే గుడివాడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గారు రా వెంకటేశ్వరరావు గారు, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ యలవత్తి శ్రీనివాసరావు గారు, అలాగే బేతవోలు గ్రామ పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి సహకరించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా వీర మహిళలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ఈ రోజున జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, అదే ఇన్ఛార్జ్ కురగడ్డ శ్రీకాంత్, సీనియర్ నాయకులు, వీర మహిళలు, జన సైనికులు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. తప్పకుండా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఉండేవారో దానికి అనుగుణంగానే మేము అందరం పనిచేస్తాం. రేపు 5 సంవత్సరాలు, రాబోయే 5 సంవత్సరాలు కూడా కేవలం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఖచ్చితంగా మేము ఆ దిశగానే ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ జనసేన పార్టీ
11వ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ గారికి, జనసేన పార్టీ నాయకులకి, సోదరులకి, సోదరీమణులకి, వీర మహిళలకి అందరికీ కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు నేను ఎంతోమంది నాయకులను చూశాను, కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడిని నేను ఇంతవరకు చూడలేదు. నేనే చూడలేదు. జనం కోసం ఆలోచించి పార్టీ వాళ్ళ దగ్గర నుంచి ఎంత ఇబ్బందులు వచ్చినా, వేరే పార్టీల నుంచి ఎటువంటి కామెంట్స్ వచ్చినా, ఇది కాదు నాకు కావాల్సింది జనం, ప్రజలు బాగుండాలి, ప్రజల బాగు కోసం నేను ఎక్కడ పెరగాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడిని ఈరోజు ఎంతో మ్యాగ్నానమస్గా ఆయన ముందుకు వచ్చి ఆయన వల్ల ఈరోజు నీ కూటమి సాధ్యమైంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. తప్పనిసరిగా ఆయన కోరుకున్న కోరిక ఈ జనం బాగుపడాలి, ఈ దుర్మార్గ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆయన ఆశయాలకు అనుగుణంగా జనసేన పార్టీ నాయకులతో పాటు కలిసి తెలుగుదేశం, బీజేపీ అందరం కూడా కలిసి పనిచేసి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయం కోసం మేము అందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. నమస్కారం అండి. గుడివాడ ప్రజలకి నేడు మా బేతవోలు గ్రామానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం మీద 50 మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలు, ప్రజలు మొత్తం పండగ వాతావరణంలో ఇచ్చేశారు. సంతోషం. యాదృచ్ఛికంగా ఇవాళ మా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14 ఈరోజే. ఈ సందర్భంగా అందరూ ఇక్కడ ఇచ్చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రాబో ఎన్నికల్లో మన పెద్దలు చెప్పినట్టుగా మీరు ఎలాగో సాగనంపుతారని చెప్పి ఒక నిర్ణయానికి మొత్తం నియోజకవర్గం మొత్తం వచ్చేసింది. నాని గారిని సాగనంపుతారని అదే పని మీద ఉండమని చెప్పి అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని పార్టీలు అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ వారు అందరూ నాయకులు ఇక్కడ కేక్ కటింగ్ సందర్భంగా మీట్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కాడి నుంచి ఎన్నో కష్ట నష్టాలు పడ్డారు. కానీ ఈరోజు దేశంలోనే ఏ రాష్ట్రంలో సహజపడిన 3 పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే నెంబర్ 1 నాయకుడిగా ఎదిగారు. అందుట్లో పార్టీ నుంచి అనేక ఇబ్బందులు వచ్చిన సీట్ల విషయాల్లో వాళ్ళందరినీ చక్కగా సమన్వయపరుస్తూ రాష్ట్రంలో ఉన్న దరిద్ర పరిపాలనని అంతమొందించాలంటే మనం తగ్గాలి అనే విధానం మీద అందరికీ నచ్చ చెబుతూ ఆయన తగ్గి ప్రజలను గెలిపిస్తున్నాడని ఈ రకంగా నేను చెప్పడం అయింది. గుడివాడ రూరల్ మండలం మలాయపాలెం జగనన్న కాలనీలో 4,20,00,000 నిధులతో నూతనంగా నిర్మించిన 33/11 విద్యుత్ ఉప కేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే కొడాలి నాని విద్యుత్ కేంద్ర ప్రారంభోత్సవ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ పేదలందరికీ ఇల్లు ఇవ్వాలనే ఆశయంతో 2019లోనే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారన్నారు. పథకంలో భాగంగా గుడివాడలో ఒక్కో ఎకరా 56 లక్షల చొప్పున 97 కోట్లతో 182 ఎకరాలు సేకరించినట్లుగా ఎమ్మెల్యే నాని తెలియజేశారు. 2020-21 సంవత్సరాల వేసవి సీజన్ 6 నెలల వ్యవధిలో 40,000 లారీల మట్టితో స్వల్ప కాలంలోనే లేఅవుట్ మేరక చేసి 7,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినట్లుగా ఎమ్మెల్యే నాని తెలియజేశారు. 7 కోట్లతో జగనన్న కాలనీలో మిగిలిన కొద్దిపాటి అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని కొడాలి నాని తెలియజేశారు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసిన జగన్ కు ప్రజలందరూ మద్దతుగా నిలిచి తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని కొడాలి నాని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గద్దె పుష్పరాణి, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ మట్ట నాగమణి, పట్న వైసీపీ అధ్యక్షుడు గొర్లాసీను, వైసీపీ నాయకులు పాలెట్టి చంటి, ఎంపీపీ పెయ్యాల ఆదవ్, రేమల్లి నీలాకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, ఇల్లు నిర్మాణం కానీ, మంచినీటి సౌకర్యాలకు కానీ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కొన్నటువంటి పొలాలు 640 ఎకరాలు ఈ గుడివాడ పట్టణంలో కానీ, గుడివాడ పరిసర ప్రాంతంలో కానీ మంచినీటి అవసరాలకు కానీ,
ఇళ్ల నిర్మాణం కానీ చంద్రబాబు కొన్నటువంటి ల్యాండ్ సెంట్ కూడా లేదు. తాగడానికి మంచినీళ్ళు గుడివాడలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను శాసనసభ్యుడు కూడా 47 ఎకరాల ట్యాంక్ ఉంది. ఈరోజు 106 ఎకరాల ల్యాండ్ రాజశేఖర రెడ్డి గారు కొని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కొత్తగా తవ్వింది రాజశేఖర రెడ్డి గారు. నేను ఎమ్మెల్యే అయినాక కనీసం మంచినీటి అవసరాలకు కొనలేకపోయాం. ఎన్టీ రామారావుది మా మామగారి స్థలం, మా గడ్డ గాడిది గుడ్డు, ఒక్క ఎకరం మంచినీటి సౌకర్యాలు కొనలా, ఒక్క ఎకరం పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇవ్వటం కొనలా. 625 ఎకరాలు ల్యాండ్ కొని మంచినీటి చెరువులు తవ్వి పంప్ హౌసులు కట్టి సబ్ స్టేషన్లు కట్టి ఇంతమందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి ఎవడో సైకో, దేనికి సైకో ఇవన్నీ చేసినందుక, నువ్వేమి చేయకుండా గుడ్డి గొర్రెలకు పొల్లు తగినందుకు నువ్వు బుద్ధిమంతుడువా? ఈ రాష్ట్రంలో ఎవడన్నా సైకో గాడు కానీ, సైకో నా కొడుకు కానీ, ఎవడన్నా పనికిమాల నా కొడుకు కానీ ఉన్నాడంటే వాడు ఒక్కడే చంద్రబాబు. ఇటువంటి పనికిమాలినటువంటి చంద్రబాబుకి ధైర్యంగా నేను ఈ పని చేశాను నాకు ఓటేమని చెప్పేటువంటి దమ్ము ధైర్యం లేక ఓ పక్కన దత్తపుత్రుడిని, ఓ పక్కన ఉత్తపుత్రుడిని, ఓ పక్కన బీజేపీ వదినమ్మని, ఓ పక్కన కాంగ్రెస్ చెల్లెమ్మని పెట్టుకుని ఈ పనికిమాలను అందరిని వేసుకుని జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తా. నీ బాబు ఖర్జూర్ నాయుడు గారి దిగి రావాలి ఆకాశం నుంచి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే. ప్రజలకి నేను ఈ కార్యక్రమం చేశాను. ఈ 5 సంవత్సరాల్లో 2,50,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు బటన్ నొక్కి ఇచ్చాను. మీ ఇళ్ళకి ఇంతమంది పేదలకు ఇళ్ళు నిర్మాణం చేసి ఇచ్చాను. మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాను. నేను మంచి చేశానని చెప్పి భావిస్తే నాకు ఓటేయండి, లేకపోతే వేయొద్దు అని చెప్పి దమ్ముగా ధైర్యంగా పైన ఉన్నటువంటి దేవుణ్ణి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని నమ్ముకుని మీ ముందుకు వచ్చేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మగాడు, మీరు సింహంలాగా సింగల్గా వస్తాడు. దమ్ముగా ధైర్యంగా దేవుణ్ణి ప్రజలు నమ్ముకుని, మీరు నక్కలో, కుక్కలో, గాడిదలు, గుర్రాలు, దున్నపోతులు అందరిని వేసుకుని ఇక్కడికి వచ్చి కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలని చెప్పి ఈ ప్రాంతాన్ని ఈ రకంగా తీర్చిదిద్దడానికి ఇంతమంది పేదలకి ఇల్లు నిర్మించినటువంటి కార్యక్రమంలో మరి ఎప్పుడు ఏది అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాదని, చేయలేమని చెప్పి చెప్పకుండా ఈ గుడివాడ ప్రాంతానికి ఇంత శ్రద్ధగా నిధులు ఇచ్చి ఆదుకున్నటువంటి, ప్రతి పేదవాడికి ఇల్లు గూడు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ జన్మలు వచ్చినా కూడా ఈ గుడివాడలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు రుణం తీర్చుకోలేరు. నేను కూడా ఆయన రుణం తీర్చుకోలేనని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. 1200 ఇళ్ళని 25% పైన కంప్లీట్ చేసి మిగిలిన గాలికి వదిలేసి 5 సంవత్సరాలు సొల్లు కబుర్లు చెప్పిపోయాడు. 850 కోట్ల రూపాయలు టిక్కోకి అయిన రోడ్లు కానీ, ఆ కరెంటు కానీ, ఓవర్ ట్యాంక్ కానీ, అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు, డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్లు కానీ ఇవన్నీ 55 కోట్ల రూపాయలు. 2,150 రూపాయలకి కాంట్రాక్ట్ ఇచ్చిపోతే రివర్స్ టెండరింగ్లో దాన్ని 1,900 రూపాయలకి తీసుకొచ్చి 850 కోట్ల రూపాయలు టిక్కోకి, ఈ ప్రాంతానికి 250 కోట్ల రూపాయలు, అంటే 1,100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వ సంపదనే. ఈ 180 ఎకరాలు, 77 ఎకరాలు, 250 ఎకరాల్లో 16,000 మంది నివాసం ఉండేటువంటి ఈ ప్రాంతంలో మేము ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఈ రాష్ట్ర ప్రభుత్వం 1,100 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి. ఇంకా ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్లు నిర్మించాలి, సిమెంట్ డ్రైన్లు నిర్మించాలి, ఓవర్ ట్యాంక్ కూడా శాంక్షన్ చేయించాము, పైప్ లైన్ వేయాలి. ఇవన్నీ కూడా ఇంకొక 70 కోట్ల రూపాయలు, 80 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి ఖర్చు పెడితే కానీ మౌలిక వసతులు కల్పించేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఇక్కడికి వచ్చి రోడ్లే లేదు, డ్రైన్లే లేదు అని చెప్పి ఏయో పెట్టగా వాళ్ళు చెబుతారు. రాజశేఖర రెడ్డి గారు 77 ఎకరాలు, జగన్మోహన్ రెడ్డి గారు 180 ఎకరాలు, 850 కోట్ల రూపాయలు టిట్కోకి జగన్మోహన్ రెడ్డి గారు, 350 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 5 సంవత్సరాలు 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఇళ్లకి 50,000, 1,25,000 కట్టించుకుని 40 కోట్ల రూపాయలు పోగేసుకుని
కాంట్రాక్టర్లకు చంద్రబాబు ఇచ్చినటువంటి డబ్బు 45 కోట్ల రూపాయలు, అంటే 5 కోట్ల రూపాయలు వాడికి పెట్టినటువంటి పెట్టుబడి. ఇక్కడ 1100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పెట్టారు ఈ ప్రాంతానికి. ఈ 5 కోట్లు పెట్టినటువంటి ముసలి నక్క, గుంట నక్క ఇక్కడ కొంతమంది వెధవలను పంపించి ఈ ప్రాంతంలో ఇంకా మౌలిక వసతులు లేవు అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానాయకానికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేమేం చేసాం, వాళ్ళు ఏం చేసాం అని చెప్పి తెలుసు. తప్పకుండా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక్కడ ఎమ్మెల్యేగా నేను గెలుస్తాను. తప్పకుండా ఈ ప్రాంతంలో రాబోయే 2 సంవత్సరాల్లో 100% ఇళ్ళు నిర్మించి 100% మౌలిక సదుపాయాలు కల్పించి ఈ ప్రాంతాన్ని ఒక న్యూ గుడివాడగా తీర్చిదిద్దుతాం. ఈ ప్రాంతాన్ని గుడివాడ మున్సిపాలిటీలో కలపాలని చెప్పి ఈ మల్లాయపాలెం పంచాయతీని నేను ప్రపోజల్ పెడితే, ఎందుకంటే ఇది మున్సిపాలిటీ కాదు, పంచాయతీలో అది చెత్తాలి, దీనికి మున్సిపాలిటీ అయితే కనుక బాగుంటుందని చెప్పి మున్సిపాలిటీలో కలపాలని పెడితే రావి వెంకటేశ్వరరావు, దింట్యాల రాంబాబు, ఇంకో ఎవడో చౌదరి, రమేష్ చౌదరి, ముగ్గురు డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళి కోర్టులో స్టే తీసుకొచ్చి దీని మీద కనీసం గుడివాడ మున్సిపల్ ఎలక్షన్ కూడా జరగకుండా ఆపారు. ఇది మున్సిపాలిటీలో కలిపితే రావి వెంకటేశ్వరరావుకి కానీ, రాంబాబుకి కానీ, రమేష్కి కానీ వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో నిరసనగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో గుడివాడ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ధర్నా నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని కార్పొరేట్ వ్యక్తులకు అప్పగించాలని ప్రయత్నించడం దారుణమని, వ్యవసాయానికి అడ్డుగా ఉన్న 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఆర్సీపీ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వడ్డాది రాజేష్, పోతురాజు యాదవ్, నాయకులు చింతలూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రైతు సంఘాల పిలుపు మేరకు ఢిల్లీ రామ్దేవా మైదానంలో రైతుల ర్యాలీ జరుగుతూ ఉంది, బహిరంగ సభది. రైతులకి గతంలో నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకునే సందర్భంలో రైతుకు పంటకు గిట్టుబాటు ధర ఇస్తానని ఆయన హామీ ఇచ్చాడు. కానీ రైతు ఉద్యమం ఆగిపోయి 2 సంవత్సరాలైనా ఆ చట్టం చేయలేదు. కాబట్టి ఈరోజు హర్యానా సరిహద్దులో, అంటే ఢిల్లీ సరిహద్దు హర్యానా ప్రాంతాల్లో నుంచి రైతులు ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి వేలాది మంది రైతులు అక్కడ గుమిగూడటం జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అణిచేయడానికి అనేక ప్రయోగాలు చేస్తూ ఉంది. అయినా రైతులు పట్టుదలతోనే ఆ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఒక రైతు అక్కడ కాల్పుల్లో చనిపోవడం జరిగింది. రైతు ఉద్యమంలో చూస్తే ఇలా నరేంద్ర మోడీ రైతులకు ఆ డ్రోనులతో విషవాయువులు ప్రయోగిస్తే రైతులు ఆ చెవుడు వచ్చి వినపడని పరిస్థితి ఉండవు. ఇప్పటికే 3 రైతులు అక్కడ హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం కూడా జరిగింది. నరేంద్ర మోడీ ఇలా ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అన్ని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తాడు. పిల్లలతో యాడ్లేసి ఏదో ఈ దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోయిందని చెబుతాడు. కానీ ఆయన ఎన్నికల్లో గతంలో ఇచ్చిన హామీలు ఒకటి ఈ దేశంలో అమలు చేయలేదు. ఇప్పటికే రైతులు 1,50,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారు. రైతు గురించి పట్టించుకోడు. దేశం బ్రహ్మాండంగా ఏదో గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశం ఎలిగిపోతుందని చెప్పాడు. ఈయనేం చెప్తున్నాడు? వికసిత భారతదేశం అంటున్నాడు. భారతదేశం ఏం వికసించిందో తెలియదు. అలానే అంబానీలు మాత్రం బ్రహ్మాండంగా వికసించారు. కాబట్టి రైతులను మోసం చేస్తున్నారు. రామ్దేవ్ మైదానంలో జరుగుతున్న రైతులు పోరాటానికి సంఘీభావంగా ఇండియా కూటమి, సిపిఎం, సిపిఐ అలాగే అన్ని పార్టీలు ఇండియా కూటమిలో కలిసి వచ్చినందుకు చాలా సంతోషం. ఈ 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన కానించి ప్రతి పేద కుటుంబాన్ని 15 లక్షలు ఇస్తానని చెప్పాడు. ఆ మోసపూరితంతో ప్రతి పేద కుటుంబం ఓటు వేయడం జరుగుతుంది. ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ మరి 3వ సారి కానీ ప్రధానమంత్రి అయితే భారతదేశంలో ఇంకా ఈ భారతదేశం డాక్టర్ బి అంబేద్కర్ రాజ్యాంగం నిర్మాత రాసిన రాజ్యాంగం తొంగలో తొక్కి అతను డిక్టేటర్ పరిపాలన సాగించడానికి చూస్తున్నాడు. భవిష్యత్ తరాల్లో ఈ ఓటు వేసే హక్కు కూడా కోల్పోతాం. గమనించాల్సిన విషయం ఏంటంటే భారతదేశం ప్రజలకి
ఈ నరేంద్ర మోడీని గద్దె దింపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన ఈ గుడివాడలో ఎంఆర్ ఆఫీస్ దగ్గర మా ధర్నా చేయడం సిపిఎం సిపిఐ తరఫున, అలాగే మా కాంగ్రెస్ పార్టీ దత్తుడు గారు మైదానంలో రైతులు నిర్వహిస్తున్న ధర్నాకి పూర్తి మద్దతుగా సిపిఎం పార్టీ అలాగే కాంగ్రెస్ తరఫున ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే నరేంద్ర మోడీ అధికారం వచ్చిన తర్వాత ఒక రైతులకు సంబంధించిన విషయాల్లో పూర్తిగా ఆయన విఫలం అయ్యారు. అలాగే పారిశ్రామిక రంగాల్లో ఉన్న ఈ జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు మూతపడిపోయినాయి. ప్రైవేటు పరం చేస్తానికి ఆదాని లాంటి వాళ్ళకి ప్రతి కూడా ఆయనకు అప్పచెబుతా దాదాపు ఎక్కడో అట్టడుగు వర్గంలో ఉన్న ఆదాని గ్రూప్కి ఈ రోజున లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ సంస్థలు ఆయనకి అప్పచెప్పడం వల్ల కేవలం పై ఉన్నత వర్గాలే అభివృద్ధి చెందుతున్నారు తప్పించి లేని పేద ప్రజలకి అట్టడుగు వర్గాలకి అభివృద్ధి చేయడానికి ఎటువంటి ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలోనే ఇండియానే అందరికి అన్ని కంట్రీల కంటే ఇండియా దేశం పైకి తీసుకురావాలని ఏం పెట్టుకున్నాడు తప్పనిచ్చి ప్రజలకి మేలు చేద్దామనే ఉద్దేశం ఆయనకైతే ఎట్టి పరిస్థితులు లేదు. ఈ రోజున సామాన్య ప్రజలు సింపుల్గా ఒక గ్యాస్ విషయంలోనే ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో 400 గ్యాస్ని ఈ రోజు 1200 రూపాయలు చేశారు. కంటి తుడుపుగా మొన్న ఒక 100 రూపాయలు తగ్గించి ఏదో మీకు మేలు చేస్తామని చెబుతున్నాడు తప్పనిచ్చి పేద ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ. ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్ వద్ద సౌత్ ఇండియన్ మాస్టర్ అథ్లెటిక్ మీట్ ఉడిపి కర్ణాటకలో పాల్గొన్న క్రీడాకారులకి ఫస్ట్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వచ్చినటువంటి క్రీడాకారులకి ఈ సందర్భంగా వారిని క్లబ్ ఫౌండర్ లోయ ఈశ్వర్ వెంకటేశ్వర, అధ్యక్షులు మిరుగుమాల శివరామకృష్ణ, డిప్యూటీ గవర్నర్ ఆర్జా ప్రసాద్ మరియు క్లబ్ సభ్యుల సమక్షంలో వారిని శాలువాతోనూ మరియు పుష్పగుచ్చాలతోనూ సత్కరించడం జరిగింది. థర్డ్ స్థానాన్ని పొందినటువంటి సుధాకర్ మాస్టర్ని, వెంకటేశ్వరరావు గారికి మా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యాన ఈరోజు ఈ స్టేడియం ప్రాంగణంలో చిరు సత్కారం నిర్వహించుకోవడం జరుగుతుంది. అట్లాగే గతంలో కూడా మా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ మన గుడివాడ నుంచి అనేక వివిధ రంగాల్లో పోటీల్లో పాల్గొని మన గుడివాడకు వన్నీ తెచ్చినటువంటి క్రీడాకారులని మనం సత్కరించుకోవడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం తప్పకుండా వివిధ రంగాలలో బహుమతులు పొందిన క్రీడాకారులని తూచా తప్పకుండా సత్కరించుకునే వరవండి మా క్లబ్ తరఫున సత్కారం నిర్వహిస్తామని, అట్లాగే మన గుడివాడ ప్రాంతంలోని స్వాతంత్ర నాయకుల్ని, ఫ్రీడమ్ ఫైటర్స్ని మరియు సినీ కళాకారుల్ని, సంగీత కళాకారుల్ని మరియు వివిధ రంగాల్లో ప్రావీణ్యం పొందిన అనేక వ్యక్తులను పేరు పేరున మనం జయంతులు వర్ధంతులు నిర్వహించుకుంటూ మన గుడివాడ ప్రాంతానికి వన్నీ తెచ్చిన వారిని మనం మరవకూడదని మా క్లబ్ తరఫున ఘనంగా వారిని స్మరించుకుంటూ వారి జయంతులు వర్ధంతులు నిర్వహిస్తున్నాం. అట్లాగే మన గుడివాడ పట్టణానికి నడిబొడ్డున అన్న ఎన్టీఆర్ గారు ఏర్పరిచినటువంటి మన ఎన్టీఆర్ స్టేడియం క్రీడా ప్రాంగణం తరఫున ఈ కమిటీ వారి ప్రోత్సాహంతో అనేక రంగాల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులను కూడా మనం విజేతలుగా వారిని సత్కరించుకోవడం అనేది మన క్లబ్కి గర్వకారణం. అట్లాగే మనం ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ పేరు మన క్లబ్ ఏర్పాటు చేసుకుని జిల్లా క్లబ్బులనే కాకుండా ఇంటర్నేషనల్ క్లబ్బుల్లో కూడా ఒక మోడల్ క్లబ్గా వన్నీ తేవడం, మనం కూడా ఇంటర్నేషనల్ వాకర్స్లో అనేక క్లబ్ ప్రైజులు, బహుమతులు, క్యాష్ ప్రైజులు పొందడం గత 6 సంవత్సరాల నుంచి గర్వించదగ్గ విషయం. ఇట్లాగే ముందు కూడా కొనసాగాలని కోరుకుంటూ దీనికి సహకరిస్తున్న ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ దాని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు అథ్లెటిక్స్ విజేతలుగా మన ముందు నిలబడినటువంటి మన సోదరులు, వాళ్ళు కూడా మన క్లబ్ సభ్యులే. వారందరికీ పేరు పేరున మనం సత్కరించుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మన గుడివాడని ఇండియాలో నలుమూలలా మీరు బహుమతులతో మోగించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈరోజు మరి గుడివాడ గర్వించదగ్గ రోజు. మన స్టేడియం మరి ముందు పెట్టినటువంటి ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రైజులు మరి సంపాదించడం అనేది చాలా నిజంగా గర్వకారణం. నిజంగా గురువర్యులు వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మరి అంతా కూడా మరి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వటం కానీ జరిగింది. అదేవిధంగా మరి మనకి గుడివాడ పట్టణానికి ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం ఆఖరి ఎంతోమంది క్రీడాకారులకు మరి స్ఫూర్తి అన్నమాట. ఇక్కడి నుంచి ఎంతోమంది
మరి ఎస్ఐలు కానివ్వండి, మరి పీఈటీలు కానివ్వండి, అదేవిధంగా మరి అన్ని రకాలు కూడా మరి క్రీడాకారులను ఇచ్చినటువంటి సంస్థ మనకి ఎన్టీఆర్ స్టేడియం క్లబ్. ఇందు మూలంగా మనకి మరోసారి వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ మా క్లబ్ తరఫున జై హింద్. నాగూర్ గారు ఇంకా ముగ్గురు సభ్యులు వీరు కూడా ఈ అథ్లెటిక్ మార్షల్ సౌత్ ఇండియా మార్షల్ దాంట్లో గెలుపొంది ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుని మనకి ఎంతో గర్వకారణమైన చేశారు కాబట్టి వారికి సత్కరించుకుంటూ వాళ్ళు మంచి మంచి జాబుల్లోకి మంచి అథ్లెటిక్ ఇలాంటి ఎన్నో సాధించాలని కోరుకుంటూ మంచి జాబుల్లోకి ప్రవేశించి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికలు దగ్గర పడే సమయానికి విగ్రహాల ముసుగులో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డ వెనుగండ్ల రాము. గుడివాడ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం పెట్టేది నేనే, ప్రారంభించేది నేనే అని అన్న వెనుగండ్ల రాము. అంబేద్కర్ విగ్రహ పనులకు భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే, విగ్రహం ఏర్పాటు చేసేందుకు సహకరించిన ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన దళిత సంఘాల నాయకులు. జనసేన 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని కేకులు కట్ చేసిన టీడీపీ నేతలు, రాష్ట్ర శ్రేయస్సు కొరకు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకం అంటూ కొనియాడిన వెనుగండ్ల రాము. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.